ఈ జీవో కథ ఏంటంటే అసలు యాక్చువల్ 29 జీవో కథ ఏంటంటే ఈ 29 జీవో గతంలో 55 జీవో నెంబర్ 55 ఉండే. ఆ 55 ఉంటే ఏమవుతుందంటే ఎవరి ఏది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎస్టీ ఆయనకు ఎస్సీ ఆయనకు ఓపెన్ కేటగిరీలో వస్తే అది ఓపెన్ అనే కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ అట్లా కాదు, ఇప్పుడు పైన వచ్చినా కూడా తీసుకుపోయి ఫస్ట్ ర్యాంక్ అయినా సరే బీసీ రిజర్వేషన్ కిందనే పడేసారు. ఇంత దుర్మార్గంగా ఎక్కడ ప్రభుత్వాలు ఉండే. అందుకోసం ప్రజలకి కళ్ళ ముంగట గింత చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు మన పిల్లలకు మనం కాయకష్టం చేసి చదివిపించిన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోతా ఉంటే కూడా మనం చూసుకుంటా ఇంకా రెడ్డి గారు మెసేజ్ పెట్టినా, రెడ్డి గారు లైక్ కొట్టరా, ఏం బతుకులు ఇవి ఇట్లా ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు మార్పు వచ్చింది బీసీలలో. ఇప్పుడు మార్పు వచ్చి బీసీలంతా ఒక తాటి మీదకి వచ్చారు. కానీ ఇక ఒకప్పుడు అయితే రెడ్డి గారు మెసేజ్ పెట్టా ఈయన లైక్ కొట్టా అంతే. ఈడ ఇంకా ఆయన పెట్టుడు లేట్ అయితే ఈయననే పెడతాడు ఉల్టా ఆయన గురించి. ఇది ఎట్లా మోసం ఎట్లా అయిందంటే అసలు యాక్చువల్గా 29 జీవోని తర్వాత ఇంకోటి ఏంటంటే కోర్టు ఏమన్నదంటే లేట్ అయింది తర్వాత అట్లా అయిందని చెప్పేసి కోర్టు కూడా మనకు కోర్టులలో కూడా బీసీలకు న్యాయం జరిగింది. కోర్టులలో కూడా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగదు. నీ జడ్జి ఉంటే ఆడ ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ అసలు యాక్చువల్గా నీ జడ్జి ఒకవేళ ఉన్నా ఆయన ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గర ఉంటాడు తప్ప నీకు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని కాంక్షించడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి.